జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ 10,000 రూపాయలు ఓటుకి ఇస్తుంది, అలాగే ప్రమాణం చేయించుకుంటుంది. మీరు మాత్రం ఎలాంటి ఓటుకైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు డైవర్ట్ కావద్దు. దాంతోపాటు బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా గుర్తుంచుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసుకోండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మాత్రం మీ ఇంట్లో పైన బుల్డోజర్ వస్తుందని కూడా కేటీఆర్ అంటున్నాడు. వానికి వాడో లుచ్చనా కొడుకు కేటీఆర్ అంటాడు, వాడో లుచ్చనా కొడుకు. బుల్డోజర్లు ఎట్లా వస్తాయా? బుల్డోజర్లు ఎట్లా వస్తాయి? పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, పేద ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ లుచ్చనా కొడుకు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బుల్డోజర్లు అంటే 2,500 చెరువులను కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 2,500 చెరువులను కబ్జాలు పెట్టించి బడాబాబులకు 100,000 కోట్లు ఉన్న వాళ్ళకు 2,500 చెరువులను అమ్మిండ్రు. 100 కోట్లు దోసుకున్నారు. దాంట్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు 100 కోట్లు దోసుకున్నారు. ఆ 2,500 చెరువులను ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరికైతే అమ్ముకున్నారో, ఎవరికైతే ధరదత్తం చేసారో 100 కోట్లు తీసుకొని ఆ చెరువులను వెనక్కి తీసుకురావాలని చెప్పి బుల్డోజర్లు పెట్టి ఆ చెరువులు ఎవడైతే కబ్జా పెట్టిండో 100 కోట్లు 1,000 కోట్లు ఉన్నోడు ఆ కబ్జాలు పెట్టినటువంటి చెరువులను మొత్తం మళ్ళీ యథావిధిగా చెరువులను చేసి అది హైదరాబాద్ మునక్కుండా చేయాలి, హైదరాబాద్ ప్రజలను కాపాడాలి. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఆ 2,500 చెరువులను కాపాడవలసిన అవసరం ఉంది. అదే చెరువులను బుల్డోజర్లు బట్టి క్లీన్ చేయించి ఆ దాంట్లో వర్షాలు వస్తే నీళ్లు నిండితే హైదరాబాదు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, నీళ్ళకు కొదవలేకుంటుంటారు. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుందనే ఆలోచనతో బుల్డోజర్లు పెట్టిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే లుచ్చానా కొడుక, బుల్డోజర్లు పెట్టింది ప్రజల కోసం కాదురా లుచ్చానా కొడుక. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, హైదరాబాదు ప్రజలను కావాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరము 24 గంటలు పేద ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజల కోసము 24 గంటలు ఆలోచించేటోడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీహిల్స్లో గెలిచిందంటే జూబ్లీహిల్స్ ప్రజలను, పేద ప్రజలను, ఇల్లు లేనటువంటి వాళ్ళను, మధ్యతరగతి వాళ్ళను, పేదలను అందరినీ అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మరు. ఎందుకంటే 3 లక్షల కోట్లు దోసుకున్నోళ్ళు, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు కబ్జాలు పెట్టుకున్నోళ్ళు, ఫామ్ హౌజులు పెట్టుకున్నోళ్ళు, అమెరికాలో, దుబాయ్లో, లండన్లో లక్షల కోట్లు పెట్టి కంపెనీలు పెట్టుకున్నోళ్ళు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ప్రజలను దోచిన డబ్బు కదా, ఎట్లా నమ్ముతారు? సెంటిమెంట్ కావాలా, అలాగే గతంలో చేసిన అభివృద్ధి కావాలా, లేకపోతే రౌడిజం కావాలా? నవీన్ యాదవ్ వస్తే మాత్రం రౌడిజం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు వాళ్ళ సోషల్ మీడియా కూడా గతంలో ఉన్న వీడియోలను కూడా ఓకే ఇటునండి. కేటీఆర్ కానీ వాడు ఎవడు కానీ వాళ్ళు ఉచ్చానా కొడుకులకు నేను ఒకటి చెప్తున్నాను. జూబ్లీహిల్స్లో మీ మీడియా ద్వారా పోదాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా డెవలప్ జరిగిందా చూడండి. 10 ఏళ్లలో ఎక్కడన్నా డెవలప్ జరిగితే చూపించమనండి. కేటీఆర్ అంటుండే చూపించమనండి. ఎక్కడన్నా 10 ఏళ్లలో అక్కడున్న ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఎవరికన్నా ఏమన్నా సాయం చేసిండ్రా, లేకుంటే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసిండ్రా మీ మీడియాతో చూపించమనండి. అనికి దమ్ముంటా కేటీఆర్ అంటుండికి. వాళ్ళు లుచ్చానా కొడుకు లుచ్చా మాటలు మాట్లాడతాడా బాబు? గాని మాటలు ఎవరు నమ్ముతాడా? ప్రజలు నమ్మరు. ఈ ముగ్గురు దొరల మాటలు ఎవరు నమ్మడా బాబు? వీళ్ళు పెద్ద మోసగాళ్ళు, దొంగలు, రాష్ట్రాన్ని దోసుకున్న కుటుంబం కేటీఆర్ కుటుంబం. వానికి నిజంగానే నువ్వు ఒకవేళ బీసీల 42% అడ్డుకోలేదు అని గిట్ట అంటే అని దమ్ముంటాను మనవా అని పెద్ద కొడుకు మీద ప్రమాణం చేయమను. ఒకవేళ దమ్ముంటే పెద్దమ్మ గుడిలో చూడమను. అదే జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడికి రమ్మను. పెద్దమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేయమను పని. నేను బీసీల రిజర్వేషన్లు అడ్డుకోలేదని. వాడు అడ్డుకొని బీసీల మీద విషం కక్కుతున్నాడు. గాని మాటలు పట్టుకోవద్దు. బీసీ నాయకులందరికీ కూడా నేను చెప్పేది, బీసీ నాయకులు ఆర్ కృష్ణన్న గారు, నువ్వు డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, బీసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను తోలుకొని పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయ్యి దేశంలో ఉన్న బీసీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అదేవిధంగా రాజ్యసభ సభ్యులను ఢిల్లీకి రమ్మను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కలిసి, అయ్యా మేము 60% బీసీలం ఉన్నాం దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 60% ఉన్నాం. మరి అసెంబ్లీ తీర్మానం చేశారు, క్యాబినెట్ తీర్మానం జరిగింది, మరి ముఖ్యమంత్రి గారు జీవో తీశాడు, మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. వెంటనే దాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదం చెయ్యాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురమని చెప్పి ఆర్ కృష్ణను కోరుకుంటున్నా. ఇక్కడ హైదరాబాద్లో కాదన్నా
నువ్వు ఢిల్లీలో రాజ్యసభ సభ్యునివి కాబట్టి ఢిల్లీలో నిజంగానే బీసీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో పోరాటం చేయి, వీళ్ళందరినీ తీసుకుపోయి జంతర్ మంతర్ ధర్నా చేయి. తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి దేశములున్న రాష్ట్రములున్న ఎంపీలను ఎమ్మెల్యేలను మంత్రులను రాజ్యసభ సభ్యులను అందరినీ తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అది చట్టం చేయించమను, పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేయించమను, రాష్ట్రపతికి పంపిస్తే అయిపోతుంది. నువ్వు రాజ్యసభ సభ్యునివి కదా, కాబట్టి నేను బీజేపీ రాష్ట్ర సభ్యుడు కాబట్టి నేను అంటున్నా. ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు, బండి సంజయ్ గారు గౌరవనీయులు. మరి ఆ పెద్దలు మీరు పోయి అడగండి. దేశ ప్రధానమంత్రి మీరు బీసీ బిడ్డలే కదా, బీసీలకు నాయకత్వం వహించడం మీరే కదా. నిజంగానే బీసీ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే అది చేయండి, బీసీల కోసం చేయండి. మా కాంగ్రెస్ పార్టీ కోసం చేయమంటలేము, మీ బీసీ ప్రజల కోసం చేయండి. మీరు అందరం కలిసి ప్రజల కోసం చేద్దాం. అదే ఆలోచన చేయాలి తప్ప ఇక్కడ మా ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేయకండి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు రుణపడి ఉండాలి తప్ప మాట్లాడితే మంచి జరగదు అని చెప్తున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఎక్కడ రాజకీయంగా ఇబ్బంది అవుతుందని కావాలనే అడ్డుకునే ప్రయత్నం అయితే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు. అందులో భాగంగా ఇదంతా ఈ వెనుక కుట్ర వెనుక కూడా ఆయన దాగున్నాడని చెప్తాను. దాంతోపాటు జూబ్లీస్ ఉప ఎన్నికలో మాత్రం ఎన్ని ఆరోపణలు ఎన్ని చేసినా మాత్రం అధికార పార్టీ ఒక బీసీ అభ్యర్థికి ఈసారి టికెట్ ఇచ్చింది. తప్పకుండా నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని కూడా గజ్జలకంద గారు చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.